దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా దివ్యాంగులు కూడా ప్రజాసేవ చేయాలని చెప్పి, చేయగలిగే శక్తి ఉంటుందని చెప్పేసి మా యొక్క విధానాన్ని చూసి మాతోటి ప్రజాసేవ చేయించడానికి, ప్రజల్లో ఉంచడానికి దివ్యాంగులు కూడా అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు. అందుకోసమే ఈ రోజున స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కనీసం దివ్యాంగుల ప్రతినిధిని నామినేట్ చేస్తానని చెప్పి ప్రకటించటం ఇది చరిత్రలో కని విని ఎరుగుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషపడ్డారు నిన్న మా దివ్యాంగులైతే. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంటనే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని అంతా ఇంతా కాదు. అదేవిధంగా వారు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఏ విధంగా ఇది ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారో, అదేవిధంగా దివ్యాంగులకు కూడా రాష్ట్రమంతా పర్యటించడానికి వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒకవేళ ఎన్నికల్లో ఒకవేళ గెలవకపోయినట్టయితే అటువంటి వారిని కూడా వదిలిపెట్టకుండా ఎక్స్ అఫీషియో మెంబర్గా పని చేపిస్తానని చెప్పటం అది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దివ్యాంగుల రాజకీయాల్లో రాణించాలి, ప్రజాసేవ చేయగలుగుతారు. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని, మా యొక్క శక్తిని గ్రహించారు. దివ్యాంగులు వారికి ఎస్సీ ఎస్టీలతో పాటు ఆర్థికంగా బలపడాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి రాయితీలతో కూడినటువంటి రుణాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 19 కోట్ల రూపాయలను కూడా వారి కోసం రాయితీతో కూడిన రుణాలని ఇస్తామని చెప్పటం నిజంగా మాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటాయి, మా మీద ఉన్నట్టు అభిమానం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను ఏదైతే పారా ఒలింపిక్స్ అధ్యక్షుడిగా ఉన్నాను, నేను అధ్యక్షుడైన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో దివ్యాంగులు దాదాపుగా 350 మందికి మెడల్స్ రావడం జరిగింది. ఆ మెడల్స్ వచ్చిన వారికి శాప్ ద్వారా దాదాపుగా 1,70,00,000 రూపాయలను ప్రోత్సాహ బహుమతిగా కూడా ఇవ్వటం జరిగింది. బహుళ అంతస్తులు ప్రభుత్వం దివ్యాంగులకు కూడా గృహాలు ఇవ్వాలని చెప్పేసి వారికి ఒకవేళ ఎక్కడైనా టిట్కో ఇళ్ళు 3 అంతస్తులు 4 అంతస్తులు ఉంటే వీళ్ళకి కిందనే ఇచ్చే విధంగా ఇస్తామని చెప్పేసి గృహాలను కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా. మా యొక్క బాధని అర్థం చేసుకొని వీళ్ళు పైకి ఎక్కలేరు, కిందనే ఉండాలని చెప్పేసి వారికి కిందనే ఏర్పాటు చేస్తారని చెప్పినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వినికిడి లోపము ఉన్నవారికి గతంలో 10th ఇంటర్మీడియట్ ఉన్న కళాశాలలో డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పటం ఆ బదిలీల్లో చాలా ఆనందాన్ని నింపిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందుకే చూశారు కదా నిన్న అందులు క్రికెట్ చూడండి, క్రికెట్లో కరుణ్ కుమార్ అని చెప్పేసి 42 పరుగులతోటి, అదేవిధంగా దీపిక అనే అమ్మాయి కెప్టెన్గా ఉంటే వారికి చూశారు కదా దాదాపుగా 25 లక్షల రూపాయలను కూడా ప్రోత్సాహంగా ఇవ్వటం అనేది అది చంద్రబాబు నాయుడు గారి వంటి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను.
అవే కాదు, రాజధానిలో రేపు నిర్మించబోయే దాంట్లో మా దివ్యాంగులకి ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్సెస్ ఉండే విధంగా. నేను అమెరికా వెళ్ళాను, అమెరికా చూశాను. నేను వీల్ చైర్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ బిల్డింగ్లోకి వెళ్ళినా కూడా యాక్సెస్ ఉండేది. అదే విధంగా మన యొక్క అమరావతి నగరంలో రేపు నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలన్నింటికి కూడా యాక్సెస్కి దివ్యాంగులకి ఎలాంటి ఇబ్బంది